హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నార్జో N55 మొబైల్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇదే రియల్మీ వాళ్ళ నార్జో N55 మొబైల్. బాక్స్ పైన మీరు డీటెయిల్ చూడొచ్చు. 33W సూపర్ వూక్ ఛార్జింగ్, దాంతోపాటు 64 మెగాపిక్సెల్ కెమెరా, 90 Hz ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 6GB ర్యామ్, 128GB స్టోరేజ్లో ఉంది. సో దీని యొక్క సీల్ని మనము ఫటాఫట్ బ్రేక్ చేసేద్దాం. మరి బాక్స్కి ఇక్కడ ఇంకొక వైపు కూడా సీల్ ఉంది. ఈ సీల్ని కూడా బ్రేక్ చేసేసి బాక్స్ని ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకు పై వైపే చూడండి, ఇక్కడ ఈ ఫీల్ ద పవర్ అని చెప్పేసి యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఈ బాక్స్ లోపల మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 33W ఫాస్ట్ ఛార్జర్తో పాటు టైప్ సి కేబుల్ ఒకదాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని సైడ్ ఉంచినట్టయితే ఇది ఫ్రెండ్స్ మొబైల్. మరి బాక్స్లో నుంచి మొబైల్ బయట తీసిన వెంటనే ఇక్కడ మనకు డ్యూయల్ టోన్లో అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది. ఇటు సైడ్ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కమ్ పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్ పై వైపు, ఎటువంటి బటన్స్ లేవు. ఇటువైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేస్తారు. కింది వైపు స్పీకర్ గేజ్, నాయిస్ క్యాన్సిలేషన్, టైప్ సి పోర్ట్తో పాటు 3.5mm జాక్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొబైల్ యొక్క డిజైన్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే. సో మరి ఈ స్టిక్కర్ని కూడా నేను రిమూవ్ చేసేసాను. మరి ఈ మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేసేస్తున్నాను. మరి మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ మీరు రియల్మీ అని చెప్పేసి మొబైల్ యొక్క బ్రాండింగ్ చూడొచ్చు. మొబైల్ అంతా బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి మొబైల్ బూట్ అయిపోయిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. మరి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీని ఓఎస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు అబౌట్ ఫోన్లోకి వెళ్తే దీని డీటెయిల్స్ కనిపిస్తాయి చూడండి. మీటెక్ G88 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇది మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడినట్టయితే 64 మెగాపిక్సెల్ ఏ కెమెరాని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీంతో కొన్ని ఫోటోస్ని కూడా మనము క్యాప్చర్ చేసి చూద్దాం. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే ఫ్రంట్ బ్యాక్ మనం 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ కెమెరాలో మనకు స్ట్రీట్ మోడ్ అని, నైట్ మోడ్ అని చెప్పేసి, దాంతోపాటు 1x 5x జూమ్ చేసుకోవడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. 64 తోటి క్యాప్చర్ చేసే ఆప్షన్ ఈడు ఉంది. మోర్లోకి వెళ్తే స్లో మోషన్లో క్యాప్చర్ చేసుకునే ఆప్షన్ ఉంది. మరి దీంతో కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ దీంతో క్యాప్చర్ చేసిన ఫోటో. మరి దీని యొక్క డీటెయిల్స్ అనేవి సెల్ఫీ తోటి క్యాప్చర్ చేసినప్పుడు ఇండోర్లో బాగానే అనిపిస్తున్నాయి నాకు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ట్యాప్ చేసిన వెంటనే పర్లేదు బాగానే ఓపెన్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. మరి ఈ మొబైల్ రివ్యూ అయితే ఈ వీడియోలో చేద్దాం. సో ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చేతిలో తీసుకున్న వెంటనే ఫస్ట్ మనకు అనిపించేది ఏంటి అంటే మొబైల్ అనేది స్లిమ్గా ఉంది. 7.89mm మాత్రమే ఉంటుంది. దాంతోపాటే ఇక మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ డ్యూయల్ టోన్ కలర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. దాని కారణంగా ప్లస్ ఈ కెమెరా డిజైన్ కారణంగా కూడా మొబైల్ అనేది కొంచెం మనకు బ్యాక్ సైడ్ నుంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ గ్లాసీ ఫినిష్లో అయితే ఈ మొబైల్ చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మనకు ఇక్కడ పంచోల్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాచ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళు సెంటర్ పంచోల్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు డైనమిక్ స్ప్లైసింగ్ డిజైన్ అని చెప్పేసి అయితే వీళ్ళు దీన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 6.72 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి వీడియో కంటిన్యూ చేయబోయే ముందు నేను వీడియో థంబ్నెయిల్లో పెట్టినట్టు ఈ మొబైల్ని మీరు గివ్ అవేలో గెలుచుకోవచ్చు. సో మరి ఈ మొబైల్ని గెలుచుకోవడానికి నేను వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మొబైల్ నేను డైరెక్ట్ మీ ఇంటికి పంపించాను. యాక్చువల్లీ విన్నర్ని నేను ర్యాండమ్ కామెంట్ పిక్కర్ యూజ్ చేసి ఒక ర్యాండమ్ విన్నర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆర్ పాస్ని ప్రొవైడ్ చేస్తాను. ఇక మీ అందరికీ తెలిసింది ఆర్ పాస్ అంటే డైరెక్ట్ మీరు రియల్మీ వెబ్సైట్లోకి వెళ్ళేస్తే ఈ అంటే ఈ మొబైల్ ఎంత విలువ అయితే ఉంటుందో దానికి విలువ చేసే మీరు ఒక కూపన్ కోడ్ లాంటిది అనుకోండి, అది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి దీన్ని కొనుక్కోవచ్చు. అక్కడ మీ అడ్రస్ ఇచ్చేస్తే డైరెక్ట్ అది మీ ఇంటికే వచ్చేస్తాయి. నేను కూడా మీకు పంపించాల్సిన అవసరం లేదు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే డైరెక్ట్ మీరు ఆ ఆర్ పాస్ని యూజ్ చేసి మీ ఇంటికి అయితే తెప్పించేసుకోవచ్చు, ఈ మొబైల్ని గెలుచుకోవచ్చు. సో మరి ఆ క్వశ్చన్ ఏంటి తెలుసుకోవడానికి వీడియో అయితే నేను మధ్యలో ఎక్కడైనా అడుగుతాను. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. సో మరి ఎవరైతే ఈ ఆర్ పాస్ని గెలుచుకోవాలనుకుంటారో రూల్ చాలా సింపుల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటే నా సోషల్ మీడియా హ్యాండిల్లలో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మరి విన్నర్ని కూడా నేను అందులోనే అనౌన్స్ చేస్తాను కాబట్టి ఆ రెండింటిని అయితే ఫాలో అయిపోండి. సో మరి దీనికి సంబంధించిన క్వశ్చన్ని కింద కామెంట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ అనేది డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే నాకు బాగానే అనిపించింది. ఇండోర్లో, అవుట్డోర్లో కూడా నాకు దీనికి సంబంధించిన బ్రైట్నెస్ అనేది బాగా అనిపించింది. సో దాని కారణంగా మనం డిస్ప్లే పరంగా ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే డిసప్పాయింట్ అవ్వము. ప్లస్ ఈ చుట్టూ బేల్స్ చూసుకున్నట్టయితే చుట్టూ బేల్స్ లేవు, కింద మాత్రం చిన్నగా బేల్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే అవి
అవి నామమాత్రంగానే ఉన్నాయని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే దీనిలో మనకు ఐఫోన్ లాంటి ఒక ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. సో మినీ క్యాప్సూల్ అని చెప్పేసి అంటుంటారు వీళ్ళు. మనం మొబైల్ని ఛార్జ్ చేసినప్పుడు ఎలాగైతే మనం ఐఫోన్లో డైనమిక్ ఐలాండ్ లాంటివి చూస్తూ ఉంటామో అటువంటిదైతే ఇక్కడ వస్తుంది అన్నట్టు. అంటే మనకి ఎంత ఛార్జ్ అవుతుంది అదంతా చూపిస్తూ ఉంటుంది. సో ఆ ఒక ఫీచర్ అయితే మనకు కొంచెం వేరేలాగా అనిపిస్తుంటుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు. ఎప్పుడు ఛార్జింగ్ పెడితే ఒకటేలాగా ఉంటుంది కదా, ఇక్కడ ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తుంటుంది. కాకపోతే ఇది వీళ్ళు కొంచెం కొత్తగా ట్రై చేశారని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే దీనిలో మీడియాటెక్ G88 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. సో మీరు డే టు డే లైఫ్ యూజ్ చేస్తున్నప్పుడు అన్ని రకాల పనులకైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు దీనిలో మనకు 12 GB వరకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మీరు ఏదైనా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు లేకపోతే ఇట్లా మల్టిపుల్ యాప్స్ని యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో డే టు డే లైఫ్ యూజ్లో అయితే మనకు ఇది బాగా పనిచేస్తుంది మొబైల్ అనేది. నెక్స్ట్ ఇక చాలామంది కెమెరా ఎలా ఉందని అడుగుతూ ఉంటారు. దీనిలో మనకు 64 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్. దీంతో నేను కొన్ని ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేశాను. సో ఆ ఫొటోస్ని మీరు చూడొచ్చు. అవుట్డోర్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ అది మీకు మ్యాక్రో షాట్స్ అయినా కానివ్వండి, దాంతోపాటు దీనిలో వీళ్ళు మనం క్యాప్చర్ చేసేటప్పుడు దీనిలో ఉండే కలర్స్ అయినా కానివ్వండి, చాలా మంచి కలర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. సో దీనిలో మనకు నైట్ మోడ్ అని చెప్పేసి, స్ట్రీట్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి, నెక్స్ట్ ఏఐ కలర్ పోర్ట్రేట్ అని చెప్పేసి, స్టేరీ మోడ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ మోడ్స్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు చాలా బాగా అయితే ఇది ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. వీడియోస్ని కూడా మనము క్యాప్చర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. దీంతో నేను కొన్ని ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసి చూశాను. సో దాంట్లో నాకు డీటెయిల్స్ అనేవి బాగానే అనిపించాయి. దాంతోపాటు దీనిలో బ్యాటరీ బ్యాకప్ కోసం 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకో మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు 33 వాట్స్ వుక్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ఒక 29 నిమిషాలలో మీకు ఇది 30% వరకు ఛార్జ్ అయిపోద్ది. ఒక 63 మినిట్స్ టైంలో మనకి ఇది 100% వరకు ఛార్జ్ అయిపోద్ది. సో దాని పరంగా చూసుకున్నట్టయితే మనకు ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఎక్కుద్ది. దాంతోపాటు నేను గమనించింది ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది. 5000 mAh ఇచ్చిన కారణంగా దీనిలో బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. దాంతోపాటు వీళ్ళు ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మనకు ఎప్పుడైనా మొబైల్ పెట్టినప్పుడు ఆ పవర్ అనేది ఫ్లక్చువేట్ అయినప్పుడు ఈ మొబైల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, ఆ ఛార్జింగ్ పాయింట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా కూడా మనకు దీనిలో ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేయడం మనం గమనించవచ్చు. ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. దాంతోపాటు ఒకటి చెప్పడం నేను డిస్ప్లే దగ్గర మర్చిపోయాను. దీనిలో 98 రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక మనం మల్టీమీడియా కోసం ఈ మొబైల్ని యూజ్ చేసుకున్నట్టయితే మనకు అల్ట్రా బూస్ట్ సౌండ్ చూడడానికి కనిపిస్తుంది అన్నట్టు. దాని కారణంగా సౌండ్ అనేది లౌడ్గా వస్తుంది. ఇక ఎవరైతే ఎక్కువగా వీడియోస్ చూస్తూ ఉంటారో, యూట్యూబ్ చూస్తూ ఉంటారో, నెట్ఫ్లిక్స్ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం రాదు. సౌండ్ పరంగా చూసుకున్నట్టయితే డిస్ప్లే పరంగా కూడా మనకి ఇది మంచి బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక దీని యూఐ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ యూఐ యూజ్ చేయడం జరిగింది. సో రియల్మీ యూఐ 4.0 అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి వస్తుంది. సో చాలా మొబైల్స్ అనేవి ఇంకా 12 ఇస్తున్నాయి, కాకపోతే వీళ్ళు 13 అయితే ప్రొవైడ్ చేశారనుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకు దీనిలో మెమరీ కార్డ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 1 TB వరకు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇక మన మెమరీ కార్డ్ ఫుల్ అయిపోద్ది, స్టోరేజ్ ఫుల్ అయిపోద్ది అనే చింత అయితే ఉండదు. సో అలా చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ని అయితే మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు గివ్ అవేలో గెలుచుకోవచ్చు అని చెప్పాను కదా. సో మరి గివ్ అవేలో గెలుచుకోవడానికి నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇది 1 అవర్లో ఈ మొబైల్ని ఎన్ని మినిట్స్లో ఛార్జ్ చేస్తుంది అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వీడియో లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళేసి కామెంట్ రాయండి. సో మరి ఈ విన్నర్ని నేను ఇదే మంత్ 31st రోజు అనౌన్స్ చేస్తాను. ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ రెండిట్లో అయితే ఫాలో అయిపోండి. మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.